మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకొని సభ ఏర్పాటు చేసినట్లు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షుడు కుర్సెంగ వెంకటేశం, ప్రధాన కార్యదర్శి పెందోరు హనుమంతు తెలిపారు. ఈ మేరకు మంగళవారం సభ ప్రచార పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సభ ప్రారంభంకు ముందు మంచిర్యాలలో ర్యాలీ ఉంటుందని పేర్కొన్నారు. సభకు 9 ఆదివాసీ తెగల ప్రజలు పాల్గొంటారని చెప్పారు. ఆదివాసీల ఐక్యత, హక్కుల సాధన కోసం సభలో స్వరం వినిపించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యనిర్వాహక కమిటీ కోశాధికారి వెడ్మ కిషన్, సలహాదారులు గుర్రాల లక్ష్మీరాజం, ఆడ జాగో, భార్గవ్ పటేల్, కుడిమేట తిరుపతి, గౌరవ అధ్యక్షుడు మాడవి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆగస్టు 9 తారీఖున మంచిర్యాల పట్టణంలో వైశ్యభవనందు నిర్వహిస్తున్నాం కనుక ఈ కార్యక్రమానికి మా మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి 9 తెగల ఆదివాసులందరూ వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుచు ఈరోజు మేమందరం ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి దగ్గరికి వెళ్ళి మా యొక్క కార్యక్రమం ఆవిష్కరణ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆదివాసులు అంటే అడవులతో మమేకమై జీవిస్తారు కనుక స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఇంకా ఆదివాసులు మామూలుగా ఇప్పటికి కూడా సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, మౌలిక సదుపాయాలు లేక విద్య వైద్య సదుపాయాలు అందక ఇప్పటికీ కూడా ఇంకా చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంలో మా ఉన్నటువంటి తెగలందరూ కలిసి ఈ ఆగస్టు 9 తారీఖు నాడు మా యొక్క సాంప్రదాయాలు, మా యొక్క సంస్కృతి, మా యొక్క ఐక్యతని చాటి చెప్పుకునేందుకు మన జెనీవాలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ కార్యక్రమం మా సంఘాల ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈసారి కూడా ఆగస్టు 9 శుక్రవారం రోజు వైశ్యభవన్ నందు మా యొక్క ఈ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమం జరపబడుతుంది కనుక ఈ కార్యక్రమంకు మా సమాజంలో ఉన్నటువంటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, మహిళలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని కోరుచు జై ఆదివాసీ. ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏదైతే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆగస్టు 9న నిర్వహించడానికి మేమందరం అన్ని ఆదివాసీ సంఘాల్లో పూనుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు కలెక్టర్ చేతుల మీదుగా కరపత్రాలు విడుదల చేసి అదేవిధంగా DTO గారికి అదేవిధంగా ఇంకా అధికారులకు ఇవ్వడం జరిగింది. ఏదైతే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని మేము జిల్లా కేంద్రంలో జరపాలని దానికి మేము ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏదైతే అంబేద్కర్ చౌక్ ఉందో అక్కడి నుంచి ర్యాలీగా స్టార్ట్ చేసి అది మన మార్కెట్ కమిటీ మీదుగా వైశ్య భవన్లో మన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఏదైతే మా ఆదివాసుల యొక్క సాంప్రదాయం కావచ్చు, ఆదివాసులు ఈరోజు వెనకబడడానికి కారణం ఏంటిది, ఆ రోజు మేమంతా కూడా చర్చించి ప్రభుత్వాన్ని కావచ్చు మేము ఇంకా వెనుకబడిన కారణాలు ఏంటి, ఆ యొక్క ప్రతిపాదనను కూడా మేము గవర్నమెంట్కి వినియోగించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం వివిధ ఈ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏదైతే మండల కేంద్రాలు ఉన్నాయో వారు కూడా అక్కడ ఆ రోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జెండా ఎగరవేసి అక్కడ నుంచి అందరూ కూడా జనాలు భారీ ఎత్తున జిల్లా కేంద్రానికి రావడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ర్యాలీగా నిర్వహించి వైశ్య భవన్లో మేము కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం ఉద్దేశించి వివిధ మండలం నుంచి కావచ్చు, వివిధ గ్రామాల నుంచి కావచ్చు, అందరూ కూడా ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ కూడా ఐకమత్యంతో భారీ ఎత్తున వచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటాం. అదేవిధంగా ఈ కార్యక్రమం మినిమం ఒక 1500 మా ఆదివాసులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా 1500 మినిమం అందరూ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం అందరూ కూడా విచ్చేసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. నస్పూర్ కాలనీలోని TBGKS కార్యాలయం వద్ద మంగళవారం ఏరియా ఉపాధ్యక్షుడు పెట్టం లక్ష్మణ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. TBGKS ప్రధాన కార్యదర్శి కె సురేందర్ రెడ్డి పాల్గొని జయశంకర్ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఊపిరిగా బతికిన అమరజీవి తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ అని అన్నారు. జయశంకర్ సార్ చేతుల మీదుగా TBGKS యూనియన్ పురుడు పోసుకుందన్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టి తెలంగాణ రాష్ట్రం సాధించడంలో యూనియన్ కీలక పాత్ర పోషించడం జరిగిందని చెప్పారు. కోల్ ఇండియాలో లేని ఎన్నో హక్కులను ఈరోజు సింగరేణి కార్మికులకు సాధించడంలో మా యూనియన్ కృషి చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పానుగంటి సత్తయ్య, చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి పొగాకు రమేష్,
ఆర్గనైజర్ అన్వేష్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ఏరియా గొర్ల సంతోష్, ఉత్తేజ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, జగదీష్, దుర్గం రవికుమార్, నరేష్, రాజు నాయక్ పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి 9వ జయంతిని పురస్కరించుకొని శ్రీరాంపూర్ ఏరియాలో 9వ జయంతిని పురస్కరించుకొని శ్రీరాంపూర్ ఏరియాలోని తెలంగాణ బొక్కని కార్మిక సంఘంలో వారి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. వారి ఆశ తెలంగాణ సాధన తప్పనిసరిగా ఆ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మన హైదరాబాద్ రాష్ట్రాన్ని కలిపినప్పటి నుంచి మనకు జరగబో నష్టాల గురించి ఎప్పటికప్పుడు వివరిస్తూ కొద్దిలో అప్పుడు కాల్పుల నుంచి బ్రతికి ఎన్కౌంటర్ కావాల్సిన వాడు ఏ 10 మంది కలిసినా 5 కలిసినా అందరి లోపల తెలంగాణ భావజాలాన్ని నూరిపోస్తూ తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని మనకు నీళ్లు నిధులు విధుల విషయంలో మనకు జరుగుతున్న అన్యాయాన్ని అందరికీ తెలియజేసి తెలంగాణ ఆకాంక్షను ఎంతోమంది నాయకుల్లో రగల్పిన వారు ప్రొఫెసర్ జయశంకర్ గారు. వారు ఆ సమయంలోనే కేసీఆర్ గారిని గుర్తించి వారికి కూడా తెలంగాణ సాధన పట్ల అవగాహన కల్పించిన పిమ్మట వారి సూచనలు అందుకొని మనం దండోపాయంతో కానీ హింసతోని కానీ పోతే రాజ్యంతో తట్టుకోవడం కష్టం కాబట్టి ప్రభుత్వాలను తట్టుకోవడం కష్టం. అందుకే మొదటి దశ తెలంగాణ ఉద్యమం అంత ఉవ్వెత్తు నడిచినా కూడా దాన్ని అణచివేయగలిగింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ హింసకు తావు లేకుండా ఎవరైతే మన కాడికి బతకడానికి వచ్చిందో వాళ్ళని ఏమనకూడదు, మన బతుకులు చెడగొట్టడానికి వచ్చిన వాళ్ళని మాత్రమే తరిమి కొట్టాలని కేసీఆర్ గారి ద్వారా మొత్తం తెలంగాణ యావత్ లోకాన్ని ముందు నడిపించి జాగృతి వల్ల అయితేనేమి, విద్యార్థులను అయితేనేమి, ఉద్యోగులను అయితేనేమి అన్ని పార్టీల వారు కూడా తప్పనిసరిగా తెలంగాణ ఆల్సిన పరిస్థితిని తీసుకొచ్చి ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ సాధించడంలో ముఖ్యమైన ఆశయం జయశంకర్ సార్ గారు. కానీ వారు తెలంగాణ సాధన చూడకముందే 2011లో పరమపదించడం మనకు చాలా దురదృష్టకరం. అయినా వారి ఆశయ సాధనలో తప్పనిసరిగా మనం తెలంగాణను ముందుకు తీసుకెళ్లాలని పోతున్న క్రమంలో ఆ రోజు 2003లో జయశంకర్ సార్ చేతుల మీదుగా గోదావరి కన్లో మన యూనియన్ ఉండాలన్న ఉద్దేశంతో తెలంగాణ బొక్కని కార్మిక సంఘం పొడుబోసుకున్న తర్వాత మొదటి దశ ఎలక్షన్లో 2 సీట్లు, తర్వాత 3 సీట్లు వచ్చి 2012 తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి 90వ జయంతి సందర్భంగా తెలంగాణ బొక్కని కార్మిక సంఘం శ్రీరాంపూర్ ఏరియా ఆఫీస్లో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర నాయకులు సురేందర్ రెడ్డి గారికి మరియు బానగడ సత్తయ్య గారికి, కోగ రమేష్ గారికి, మిగతా డివిజన్ నాయకులు, మైన్ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి సృష్టికర్త మన ప్రొఫెసర్ జయశంకర్ గారు. మన నిధులు, మన ఉద్యోగాలు, మన వాటా ఈ 3 ఉద్దేశాలతో తన రాష్ట్రాన్ని తీసుకురావడానికి కేసీఆర్కు రాష్ట్ర పరిస్థితులను వివరించి టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి అదేవిధంగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం ముందంజ సృష్టికర్త మన ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఇవాళ 95% లోకల్ రిజర్వేషన్ వచ్చిందంటే జయశంకర్ సార్ వారనే. ఓన్లీ 5% మాత్రమే నాన్ లోకల్. వాళ్ళ సింగరేణిలో మనకి ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయంటే ఆ రిజర్వేషన్తోనే మనం ఇన్ని ఉద్యోగాలు సంపాదించగలుగుతున్నాం. ఇలా కేసీఆర్ జయశంకర్ యొక్క ఆలోచన ప్రకారం డిపెండెంట్ జాబ్ కార్య నియామకం ద్వారా సుమారు 15,000 ఉద్యోగాలు సాధించడం జరిగింది. ఎక్స్టర్నల్ రిక్రూట్మెంట్ ద్వారా ఒక 5,000, దాదాపు 20,000 ఉద్యోగాలు సంపాదించడం జరిగింది. చాలామంది జాతీయ సంఘాలు విమర్శిస్తున్నారు ఇలా తెలంగాణ బొగ్గని కార్మికులు వచ్చిన తర్వాతనే ఉద్యోగాలు తగ్గినాయని. అది చాలా తప్పుడు ఆలోచన. ఎట్లా అంటే 1,00,000 చిల్లర ఉన్న ఉద్యోగాల్ని 40,000 తగ్గడానికి కారణం కాదు, 20,000కే తగ్గినాయి. ఎందుకు తగ్గినాయి? వాళ్ళు గోల్డెన్ సేకరణ ద్వారా మిగతా వీఆర్ఎస్ ద్వారా తీసేసి చాలా ఉద్యోగాలు పోగొట్టింది వాళ్ళే. దానివల్ల నష్టపోయినాం. తర్వాత రిటైర్మెంట్ ద్వారా సూపరాండర్ ద్వారా తీసేసారు. కానీ ఇవాళ కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ద్వారానే సుప్రీంకోర్టు కొట్టేసినా కూడా మనం కార్యనిర్వహణ ద్వారా ఇన్ని ఉద్యోగాలు ఇవ్వడం వల్లే 40,000 ఉద్యోగాలు ఇలా సింగరేణిలో కనబడుతున్నాయి. ఇన్ని ఉద్యోగాలు వచ్చినా టెక్నాలజీ డెవలప్మెంట్ చేసుకొని మనం అప్పుడున్న 1,00,000 ఉన్న టార్గెట్ కంటే ఇలా ఎక్కువ టార్గెట్ ఉత్పత్తి సాధించి ఇలా అనుకున్న టార్గెట్ని సింగరేణి సాధించడం జరిగింది. ఇన్ని ఉద్యోగాలు రావడం కూడా జయశంకర్ సార్ యొక్క